బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎస్సి గ్రూప్ డి ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. అన్న కొంచెం రిజల్ట్ చూడరా. దేవుడా ప్లీజ్ పాస్ అయినట్టు చూడరా. 2 మార్క్స్ లో పోయారు బ్రో. 2 మార్క్స్. హలో, ఇవాళ రిజల్ట్స్ కదరా, ఏమైంది? 2 మార్క్స్ లో పోయిందిరా. నువ్వు ఇలాగే ఉంటే మా మమ్మీ వేరే వాడితో పెళ్లి చేసేస్తానంది. ఆ తర్వాత నీ ఇష్టం. చాలా ట్రై చేశాను రా, కానీ అవ్వలే. ఏం చేస్తావు తెలీదు. జాబ్ కొట్టి నన్ను పెళ్లి చేసుకో. బాయ్. అరే మాయా, అరే మామా బీటెక్ పాస్ అయిపోయినరా. నేను పాస్ అయ్యి 3 years అయ్యిందిరా. ఏమన్నా అరిసానా? అదేంటి అలాగంటున్నా? బీటెక్ వ్యాల్యూ ఏంటో నీకు తెలుసా? అయినా జాబులు ఎక్కడ ఉన్నాయరా? సంవత్సరానికి 5 లక్షల మంది పాస్ అయినా 5,000 మందికి కూడా జాబ్ ఉండట్లేదురా. అదే సాఫ్ట్వేర్ జాబ్ అనుకో, ఇంకా కూలి బతికే. నాకు సాఫ్ట్వేర్ కూలి బతికే కావాలి. ఇంకా మారరు. హా బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు కానీ ఇంకెన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తావురా? నీకోసమే కదరా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చేసే, నేను జాబ్ చూస్తా. మరి మీ మమ్మీకి సెటిల్ అయిపోయినా ఓకేనా? మన ఇద్దరం కలిసి జాబ్ చేస్తే ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకోవచ్చురా. ఓయ్ చెప్పరా. ఇంట్లో అడుగుతాను రా. సరే అడుగు. ఓయ్ మనిషి, నిన్ను చాలా మిస్ అవుతున్నారా, వచ్చావా? మిస్ యూ టూ రా. బాయ్. హలో. హే, ఏం ఫిక్స్ అయ్యావు? ఇంట్లో చెప్పావా? ఇంకా లేదురా, చెప్పాలి. చెప్పు మరి. చెప్పేస్తా. సరే ఫాస్ట్ చెప్పు, వెయిట్ చేస్తా. అరే ఏరా స్కూల్కి వెళ్ళలేదు? లేదా నీ ఆ కడుపు నొప్పి ఉండిపోయినా? కడుపు నొప్పి అంటున్నాను, అవుతున్నా. అది 9 గంటలకే పోయింది. అమ్మా, నాకు బయట ఊర్లో జాబ్ వచ్చిందే, వెళ్తాను. ఏనా రాత్రి ఏమైనా కలగన్నావా? వద్దు నాన్న, నువ్వు బయట ఊర్లో ఉండలేవు. అమ్మా వెళ్తానమ్మా. నాన్న నువ్వేనా చెప్పినానా? వెళ్ళే, బాగుపడినందుకు వెళ్తున్నాడు కదా. సరే వెళ్ళి గానీ నీకేమైనా ఇబ్బంది అయితే వచ్చే. సరే వెళ్ళి కానీ అక్కడ గొడవలు పడకు. అసలే మనకు తెలియని ఊరు. సరే నాన్న. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాన్న ఉన్నారు. లతిక. రే ఏంట్రా, ఇంట్లో చెప్పావా? ఒప్పుకున్నారా, కాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను ఎవరో చూసుకున్న వాళ్ళు లేరు. ఎవరు లేకపోతే ఏట్రా, నేనున్నా కదా, నేను చూసుకుంటా. అమ్మ బే రామ్మా, ట్రైన్ టైం అవుతుంది. దేవుడి బల్ల మీద డబ్బులు పెట్టాను, తీసుకో. సరే నాన్న. అమ్మా నాన్న వెళ్ళొస్తాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళి కాల్ చెయ్యు. సరేమ్మా. ఏరా, నాకు చెప్పకుండా సడన్ గా వచ్చావు? నువ్వే కదా రమ్మన్నావు. సరే సరే. మరి నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మీ ఇంట్లో ఉండిపోనా? ఆఫీస్ వాళ్ళ రూమ్ ఇక్కడే ఉంది, నేను చెప్తాను, నువ్వు వెళ్ళిపో. సరే. లొకేషన్ షేర్ చేస్తా, నువ్వు వెళ్ళు. సరే. ఓయ్ చెప్పురా. ఈ మనీ ఉంచు, నీకేనా అవసరం ఉంటే నన్ను అడుగు. నా దగ్గర ఉన్నాయిరా. తీసుకోరా. ఉన్నాయిరా. తీసుకో. ఉన్నాయిరా. ఓయ్ మనిషి, తీసుకో. You've arrived at your destination. ఇదేనా? హలో లతిక, చెప్పురా. హలో. అరే లతిక, వెళ్ళిపోయావా? ఇప్పుడే వచ్చాను. అక్కడ నవీన్ ఉంటాడు, ఆల్రెడీ వాడికి చెప్పాను. వాడు నేను చూసుకుంటాడు, సరేనా? సరేరా. హాయ్ బ్రో, పవనే కదా? బ్రో. సరే, వాళ్ళతో మాట్లాడి నేను లాగిన్ చేస్తా. సరేరా, బాయ్. హా బ్రో, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. అరే నవీన్, ఏం మాట్లాడుకుంటున్నారు? అబ్బాయి ఈ రోజే వచ్చాడు, మా ఆఫీస్ వాళ్ళ తాలూకా, నువ్వేమనక. సరే. హలో నాన్న. అన్న రూమ్కి వెళ్ళిపోయావా? నాన్న వెళ్ళిపోయా. సరే, అంతా చూసుకుని కాల్ చెయ్యు. సరే నాన్న, చూసి కాల్ చేస్తా. వెళ్ళిపోయాడా బాబు? వెళ్ళిపోయాడంట. నేను అడగాల వద్దా? అడిగితే ఏమనుకుంటాడేటో. ఇచ్చిన ఇది మనకు సంబంధం లేదులే. అన్నా, అడగాలంటే అదోలాగుంది, ఒకటి అడగనా? అడుగు బ్రో.
మీరేవిట్లా అన్న అసలుకి బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెప్పకపోవడం ఇష్టం. టైం అయిపోతుంది. అసలు ఏం చేస్తున్నావు బ్రో? ఐ యామ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రో. లతిక రే ఫాస్టర్ రారా, సార్ వెళ్ళిపోతారు. వచ్చేస్తున్నాను రా. హాయ్ రా. హాయ్. నేను అన్ని మాట్లాడేసా, జస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చి చాలు. మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటా? నేను ఫేస్ చేయలేను లతిక. టెన్షన్ పడక, ఆల్ ది బెస్ట్. సరేదా, బండెక్కు, డ్రాప్ చేస్తా. బిజీగా ఉన్నారా సార్? పవనే కదా, కూర్చో. సార్ రెజ్యూమ్ ఏమొద్దు కానీ 2 years బాండ్ ఇస్తుంది, దాన్ని మీరు సైన్ చేస్తే చాలు. బాండ్ ఎందుకు సార్? ఏం లేదు, 2 సంవత్సరాలు ఎంత ఇట్టినా నవ్వుతూ ఇక్కడే పని చేస్తావని. అయినా నీకు లతిక ఏమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది సార్. అదేంటి నాకు బావా అన్నది? ఇది వరల్డ్ కప్ కొట్టినట్టు అంతా చెప్పుకెళ్ళిపోతాం. సరే కానీ అందరం నుంచి ఎందుకు వచ్చావు జాబ్ కోసం? ఏం లేదు సార్, లతికలో మమ్మీకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి. అప్పుడులోగే జాబ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొడదామని. సరే అయితే ఆల్ ది బెస్ట్. సార్ నాకు హోప్ ఉంది గవర్నమెంట్ జాబ్ కొడతానని. నువ్వు జాబ్ కొడతావని ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే సెంట్రల్ జాబ్ కాదు కదా, మున్సిపల్ జాబ్ కూడా కొట్టలేవు. ఏంటి ఇంకా రాలేదు? బాగుంది కదరా ప్లేస్. మళ్ళీ ఎవరెప్పుడు మంచి ప్లేస్ లో సెట్ చేస్తుంది. హాయ్, మా ఫ్రెండ్ కుమార్. ఏ కాస్ట్ మీది? ఏంట్రా ఇలాగున్నాడు? సరేలే, నేను మూవీ రివ్యూ ఇచ్చుకోవాలి, అసలుకే ఇవాళ శుక్రవారం. ఇంకా నాకు హ్యాపీరా, నువ్వు ఇంటర్వ్యూ పాస్ అయిపోయావు. అది కాదురా, మీ మమ్మీకి గవర్నమెంట్ జాబ్ కావాలి. నేను సాఫ్ట్వేర్ జాబ్ లో ఉంటూ గవర్నమెంట్ జాబ్ కాదు కదా, మున్సిపాలిటీ జాబ్ కూడా కొట్టలేను రా. చెప్పు పవన్, మన ఇద్దరం లవ్ చేసుకున్నప్పుడు డబ్బుల కోసం చూసామా, జాబ్ కోసం చూసామా? మన ఇద్దరం హ్యాపీగా ఉంటామనే కదా అనుకున్నాం. ఓయ్ ఇలా చూడు, నేను నిన్ను వదలనురా, ఎందుకంటే అన్నిటికన్నా నువ్వే నాకు ఇంపార్టెంట్. పదా. ఈ మూవీకి ఇచ్చే రివ్యూ 2 టమాటాలు. సినిమా చూడకుండా రివ్యూ ఇస్తున్నావేంట్రా? చెప్పు. సినిమా చూసి ఎవడైనా రివ్యూ ఇస్తాడరా? రివ్యూ చేసి రివ్యూ ఇచ్చేవాడే ఈ గల్లచుక్క కుమార్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏమైంది? కాపాడండి, నా వెనక పడుతున్నాడు. గొడవలు పడకు, అసలే మనకు తెలియని ఊరు. సరేనా, తను నా లవర్ రా. నువ్వెవరు? సారీ అండి మిమ్మల్ని లవర్ అన్నందుకు. పర్వాలేదులేండి. ఇలాంటివి ఏమైనా అయితే పోలీసులకు కాల్ చేయొచ్చు కదా. పోలీసులకి చెప్తే మళ్ళీ మా పేరెంట్స్ కి తెలిసిపోద్దండి, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి. ఏమనుకోపోతే మా పీజీ వరకు తోడొస్తారా? మళ్ళీ వాళ్ళు వస్తారేమో. పదండి. ఇన్ని బాధలు పడే బదులు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మాకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇది తప్పదు. ఇదేనండి మా పీజీ. సరే అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్వాలేదులేండి, నేను కూడా వేరే ఊరు నుంచి వచ్చాను. మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ఏమనుకోపోతే మీ నంబర్ ఇస్తారా? ఏమైనా అయితే కాల్ చేయటానికి. తప్పుగా అనుకోకండి అడిగినందుకు. పర్వాలేదులేండి, చెప్తాను తీసుకోండి. 916. థ్యాంక్ యూ సో మచ్. సరే జాగ్రత్త. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్, సబ్స్క్రైబ్.